నా హెల్త్ కూడా బాలేదని చెప్పేసి ఎగ్స్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇద్దరు సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు. ఒక 2 సార్లు పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పేసి చేస్తూ షేక్ చేసేస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సమీరా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ ఆన్లో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు. ఇంకా నిన్న వ్లాగ్కి ఈరోజు కంటిన్యూ చేస్తున్నానండి. నిన్న వ్లాగ్ వచ్చేసి నా ఎర్లీ మార్నింగ్, అంటే మార్నింగ్ నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పటి నుంచి పిల్లలు వెళ్ళే వరకు అయితే షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటా అన్నాను. అయితే నిన్న హాఫ్ బిట్ అయితే షేర్ చేశాను. మిగతా బిట్ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తూ ఉంటున్నాను. నిన్న వాటర్ బాటిల్స్ పట్టేసి ఇంకా టేబుల్ మీద పెట్టే వరకు అయితే ఎండ్ చేశాను. తర్వాత రైస్ బాయిల్ అయిపోయిందని చెప్పేసి రైస్ అయితే వాచేసాను. రైస్ వాచిన తర్వాత కర్రీ అయితే ప్రిపరేషన్కి కర్రీ వచ్చేసి ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే కాకరకాయ పులుసు చేద్దామని స్పెషల్గా వీడియో తీసి మీతో షేర్ చేయాలని చెప్పేసి ఇప్పుడైతే చేయట్లేదు. పైగా స్కూల్లో కాకరకాయ వేసామంటే పిల్లలు అంతగా తినరు. ప్లస్ నా హెల్త్ కూడా బాగాలేదని చెప్పేసి ఎగ్స్ ఫ్రై అయితే చేస్తున్నాను. వీక్లీ 2 టైమ్స్ అయితే చేస్తాను. ఎగ్స్ ఫ్రై వచ్చేసి మామూలుగానేనండి. 4 ఎగ్స్ తీసుకున్నాను. బ్రేక్ చేసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసేసి లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. అంతే ఎగ్ ఫ్రై వచ్చేసి. ఎగ్ ఫ్రై అనేది మా పిల్లలకి చాలా ఇష్టం. ఎక్కువగా రోజు పెట్టినా కానీ తింటారు బాగా. రెసిపీస్ వీడియోస్ 2 డేస్కి ఒకసారైనా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదండి. టైం సరిపోవట్లేదు. ఇంకా ఇద్దరు సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు 2 రెసిపీస్ అయితే. వాటిని అయితే త్వరలోనే పోస్ట్ చేస్తాను కన్ఫర్మ్గాని. ఇంకా మనం వ్లాగ్ దగ్గరికి వచ్చేస్తే కనుక ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లోంచి పాలు తీసి పాలు వేడి చేసి పిల్లలకి పాలు తీసిన తర్వాత మిగతా పాలు అయితే మేము టీ పెట్టుకున్నాము. తర్వాత పిల్లలకి వేడి నీళ్ళు కాద్దామని చెప్పేసి స్నానానికి నీళ్ళు అయితే పడుతున్నాను గిన్నెలో. ఇంకా అదే గిన్నెలో పాలు చల్లారపెట్టడానికి పాలు అయితే అందులో పెట్టేశాను. ఇంకా ఈలోపు టీ మరిగేలోపు పాలు చల్లారుతాయి అని చెప్పేసి ఎగ్జాక్ట్గా అప్పుడు టైం వచ్చేసి 7:00 అయింది. ఇంకా పిల్లలు లెగిసి బ్రష్ చేసుకుంటున్నారు. ఇంక ఈలోపు టీ మరిగిపోయింది. టీ అయితే వడబోసేసుకుంటున్నాము మేమిద్దరం వచ్చేసి. ఎర్లీ మార్నింగ్ టీ అయితే తాగిన తర్వాతే మేము టిఫిన్ కానీ ఇంకేదైనా చేస్తాము. ఇంకా టీ వచ్చేసి నేను లెగిచిన వెంటనే పెట్టుకొని ఇంకా 2 సార్లు పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఆయన లెగిసిన తర్వాత ఇద్దరం కలిసి అయితే తాగుతాము. టీ అయితే ఆయనకి ఇచ్చేసి నేను కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఈలోపు పాలు కూడా చల్లారిపోయినాయి. ఇంకా పాలు తీసేసి అక్కడ పిల్లలకి ఇచ్చేసి ఇంకా నీళ్ళు అయితే వేడి చేసేసాను. కాసేపటికైతే నీళ్ళు మరిగిపోయినాయి. ఈలోపు పిల్లకైతే జడ వేసేసాను నేనైతే ఇంకా నీళ్ళు మరిగేలోపు. తర్వాత నీళ్ళు మరిగాయి కాబట్టి పిల్లలకి స్నానాలు అయితే చేపిచ్చేసాను ఇద్దరికి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి వాళ్ళిద్దరికి డ్రెస్ అయితే వేసేస్తారు. ఆయన డ్రెస్సులు వేసేలోపు ఎవరి బాక్సుల్లో వాళ్ళకి రైస్ అయితే తీసేసుకుంటున్నాను చల్లారి పెడదామని. మిగతా పని పూర్తయ్యేలోపు ఇంకా రైస్ అయితే చల్లారిపోతుందని చెప్పేసి ఫ్యాన్ దగ్గర అయితే టేబుల్ మీద అయితే పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే నీళ్లు తెచ్చి నాకు కూడా వేడి నీళ్ళు కాయమని చెప్పి ఇచ్చారు. ఇంకా ఆయనకు కూడా వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా తర్వాత వచ్చేసి ఒక ప్లేట్లో అయితే రైస్ తీసుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే ఎక్కువగా టిఫిన్ అయితే పెట్టను. ఇంకా సండే, సాటర్డే ఆ టైంలో తప్ప టిఫిన్ ఇంకా రోజు అయితే పెరుగన్నమే పెడతాను. వాళ్ళకి టిఫిన్ పెట్టినా కూడా వద్దనే అంటారు. ఎందుకంటే అది గడ్డి నవ్వులట్టు నవ్వులుతూనే ఉంటారు. ఇంకా పెరుగన్నం అంటే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుందని చెప్పేసి వాళ్ళు పెరుగన్నమే కావాలనుకుంటారు. హెల్త్కి కూడా మంచిదేం కదా అని చెప్పేసి వాళ్ళకైతే టిఫిన్ అయితే తక్కువ. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు గట్టా, నోరు బాగాలేనప్పుడు గట్టా అయితే ఇంకా రొంప పట్టినప్పుడు పెరుగన్నం అవాయిడ్ చేసి టిఫిన్ పెడతాను. ఇంకా పిల్లలు వెళ్ళాక అయితే మేము టిఫిన్ వేసుకుంటాము. వాళ్ళకి పెరుగన్నం పెట్టేసిన తర్వాత ఇంకా టైం వచ్చేసి 8 దాటేసింది. 8:05 అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళేది 8:15 కాబట్టి ఇంకో 10 మినిట్సే ఉంది. ఈలోపు బాక్సులో చల్లారిపోయినాయి. కర్రీ కూడా తీసేసి ఎవరి బాక్సులు వాళ్ళకి క్యారేజ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా క్యారేజ్ రైస్ చూసారు కదా ఎంత తక్కువ పెట్టుకుంటారంటే వాళ్ళు. ఇంకా పెట్టుకెళ్ళకపోవడమే మెరుగు అనిపిస్తుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ వేసానంటే ఆ రోజు నా పని అయిపోయింది. ఇంక పనులన్నీ పూర్తయ్యేలోపు మా హస్బెండ్కి అయితే వేడి నీళ్ళు కాగిపోయినాయి. ఆయనకి తోడేసి ఆయన స్నానం చేసేసి ఆయన రెడీ అయిపోయారు. ఇంకా రెడీ అయిపోతే ఇంకా వీడియో తీయండి అని చెప్పేసి ఆయన ఫోన్ ఇచ్చాను. ఇంకా ఆయనే వీడియో తీస్తున్నారు. వీడియో తీస్తూ షేక్ చేసేస్తున్నారు. ఇంకా సరిగ్గా పట్టుకోండి అని అక్కడ చెప్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి నెక్స్ట్ వచ్చేసి పౌడర్లు కాటికి ఇంకా సరిగ్గా దువ్వెనతో దువ్వేసి సరిగ్గా నీట్గా రెడీ చేసేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు రెడీ చేశాక మా అబ్బాయిని కూడా వాడికి కూడా పౌడర్ రాసేసాను. ఇంకా పిల్లలు మా అబ్బాయి వాడు రాసేసుకుంటాడు ఒక్కొక్కసారి అయితే నేనే రాస్తాను. వాడు కొంచెం ఎదిగాడు కాబట్టి. ఇంకా పిల్లలకన్నీ ఇంకా టై కానీ ఇంకేం పెట్టుకోడాడు. ఇంకా అన్‌ఈజీగా ఉంటుందని చెప్పేసి టై అయితే పెట్టుకోడు. ఇంకా అప్పుడు టైం వచ్చేసి 8:15 అయిపోయింది. ఇంకా వాళ్ళైతే స్టార్ట్ అయిపోతున్నారు. ఇంకా షూస్ కూడా వాడు అప్పుడప్పుడు వేస్తాడు.
అంతగా వేయడు. ఇంకా షూస్ వేయవలసిన పని కూడా లేదు. షూస్ వేయాలంటే ఇంకో 5 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా వాడి సైకిల్ అయితే కింద పడిపోయింది. నేను వచ్చేలోపు సరిగ్గా చెయ్యి అని చెప్తున్నాడు అక్కడ వచ్చేసి. ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోతున్నారు. వాళ్ళకైతే బాస్కెట్లు ఇచ్చేసి నేను కూడా వాళ్ళకి వెళ్ళేదాకా కూడా టర్నింగ్ తిరిగే వరకు మా వాడికైతే బాయ్ చెప్తూనే ఉండాలి. మా పిల్లలకి చూస్తూనే ఉండాలి. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా! కాసేపు టైం స్పెండ్ చేస్తే ఏమైపోతుందని చెప్పేసి వాళ్ళు టర్నింగ్ తిరిగే వరకు కూడా నేను బాయ్ చెప్తానే ఉంటాను. వాళ్ళకదో హ్యాపీనెస్. వాళ్ళ హ్యాపీయే మన హ్యాపీ కాబట్టి ఆ చిన్న మూమెంట్‌ని ఎందుకు మిస్ అవ్వాలని చెప్పేసి ఎంత పనున్నా, ఎంత టైం అయితే వాళ్ళకి కేటాయిస్తాను ఆ టైంలో అయితే. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మరో యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయినట్టే. అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఇంకో యుద్ధం లాంటిదే. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. ఇవాళ కూడా నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.